మన భారతదేశం ఎన్నో అద్భుతాలకు నెలవు. ముఖ్యంగా ఉత్తరాన ఉన్న హిమగిరులను మన దైవంగా భావిస్తాం. భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గంగానది పుట్టింది కూడా ఇక్కడే. ఆ పరమశివుడు కొలువైన కైలాస పర్వతం మన దేశ పరిధిలో లేకున్నా ఎంతో మంది భారతీయులు ఆ పరమేశ్వరుడి దర్శనం కోసం అక్కడికి వెళ్తుంటారు. అయితే అక్కడ కేవలం కైలాస పర్వతమే కాదు, కంటికి కనిపించని ఓ రహస్య నగరం కూడా ఉందనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. అదే శంబలా నగరం. అది హిమాలయాల్లోనే దాగి ఉంది. విష్ణు పురాణాలను చదివిన వారికి ఈ ప్రాంతం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే దీని గురించి అందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. కలి ఆగడాల నుంచి కల్కి అవతారం చాలించే వరకు ప్రతి ఒక్క ఘటన ఈ శంబలా నగరం కేంద్రంగానే చోటు చేసుకున్నాయి. ఇంతకీ శంబలా అంటే ఏంటి? ఈ నగరం ఎక్కడ ఉంది? దీన్ని ఎవరు నిర్మించారు? విష్ణు పురాణాలకు ఈ నగరానికి సంబంధం ఏంటి? హిట్లర్ ఈ నగరంపై ఎందుకు మనసు పడ్డాడు? ఆ నగరం ప్రత్యేక ఏంటి? ఇప్పటి వరకు ఆ నగరం రహస్యంగానే ఎందుకు ఉంది? దీన్ని చూసిన వ్యక్తులు ఏం చెప్పారు? అసలు ఇంతకు ఎవరెవరు ఆ నగరాన్ని చూశారు? ఆ నగరంలో ఏం ఉన్నాయి? తదితర ఆసక్తికర విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. ఈ నగరం గురించి తెలుసుకునే దానికంటే ముందు ఒకసారి విష్ణు పురాణాల్లోని కలి ప్రభావం మరియు కల్కి అవతారాల గురించి కూడా తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు జస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఆల్రెడీ మీలో ఎంతమంది ప్రభాస్ కల్కి మూవీ చూసారో కామెంట్ చేసి చెప్పండి. ఇంతకీ శంబలా అంటే ఏంటి? శంబలా అనేది సంస్కృత పదం. టిబెట్లో దీన్ని షాంగ్రిల్లా అని అంటారు. హైందవ పురాణాల్లో దీన్ని సిద్ధాశ్రమంగా పిలిచేవారు. ఈ ప్రాంతాన్ని భూలోక త్రివిష్టపం అని కూడా అంటారు. త్రివిష్టపం అంటే సంస్కృతంలో స్వర్గం అని అర్థం. శంబలాలో కూడా దేవతలు తిరుగుతారనే ఉద్దేశంతో దీన్ని భూలోక త్రివిష్టపం అని పిలిచేవారు. టిబెట్ మన ఇండియాకు ఉత్తర దిక్కున ఉన్న సంగతి మనకు తెలిసిందే. దీన్ని రూప్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా అంటారు. ఎత్తైన పీఠభూములు గల ఈ ప్రాంతంలో బౌద్ధులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. దీని సరిహద్దులోని చైనా భూభాగంలో ఉన్న కైలాస పర్వతం మానస సరోవరం సమీపంలోని ఈ రహస్య నగరం శంబలా ఉంది. దీన్ని కేవలం కొంతమంది మానవులు మాత్రమే వీక్షించగలరు, ప్రవేశించగలరు. వారికి ఎలాంటి లక్షణాలు ఉండాలి అనేది మనం ముందు చూద్దాం. ఇప్పుడు ఈ నగరం ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం. అగస్త్యుడు, వశిష్ఠుడు, మార్కండేయ, జమదగ్ని, విశ్వామిత్రుడు వంటి మహారుషుల నుంచి నేటి అచ్యుతానంద, విశుద్ధానంద, మౌనస్వామి తదితర యోగులు, ఋషులు ఇక్కడే తపస్సును ఆచరించారు. అంతేకాదు అత్యంత పవిత్రమైన ఆ శంబలా నగరాన్ని కనులారా వీక్షించారు. మన పురాణాల్లో శ్రీరాముడి బాలకాండలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులను యాగం కోసం తీసుకువెళ్తూ శంబలా నగరానికి తీసుకువెళ్తాడు. వారితో తపస్సు చేయించి సిద్ధిని ప్రసాదిస్తాడు. మహాభారతంలో పాండవులు సైతం ఈ రహస్య ప్రాంతానికి చేరినట్లు ఆధారాలు ఉన్నాయి. పూర్వం ఒక రాజు ఋషులతో మహాయాగం నిర్వహించి వారికి అనేక బంగారు ఆభరణాలు, వేదికలు, మండపాలను దానమిస్తాడు. ఋషులు వాటిని ధరించలేరు కాబట్టి రహస్యంగా ఒక ప్రాంతంలో దాచిపెట్టాలని నిర్ణయించుకుంటారు. ఇందుకు పరమశివుడిని ప్రార్థించి శంబలాలోని ఒక ప్రాంతంలో దాచిపెడతారు. శివుడి అనుగ్రహం లేకుండా అక్కడికి ఎవ్వరూ చేరలేరు. అయితే ధర్మరాజు శివుడి ఆశీస్సులను పొంది ఋషులు దాచిన ఆ రహస్య ప్రాంతానికి చేరుకుని ఆ సంపదను పొందాడని పురాణాల్లో పేర్కొన్నారు. విష్ణు పురాణంలోని కల్కి అధ్యయనంలో శంబలా గురించి వివరించారు. ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడి నిర్మాణ్యం తర్వాత కలి ప్రవేశిస్తుంది. ఆ కాలంలో అధర్ముడు, అసత్య అనే దంపతులకు అంబుడు, మాయ అనే కుమారుడు, కుమార్తె జన్మిస్తారు. ఆ అన్నా చెల్లెళ్ళు పెద్దవాళ్ళై ఒకరినొకరు పెళ్లి చేసుకుంటారు. ఫలితంగా క్రోధ, హింస అనే పుత్రుడు, పుత్రికలు పుడతారు. వారు కూడా తమ తల్లిదండ్రులు లాగానే ఒకరినొకరు పెళ్లి చేసుకుని కలి అనే పుత్రుడికి జన్మనిస్తారు. అతడే కలియుగానికి అధిపతి అవుతాడు. అతడి ఆధీనంలో ఉన్న కలియుగంలోనే మనం ఇప్పుడు జీవిస్తున్నాం. కలికాలంలో అధర్మం, అన్యాయాలు పెచ్చుమెరుతాయి. నూనె కారుతున్నట్టుగా ఉండే నల్లని శరీరం, కాకి వంటి కడుపు, నల్లటి స్వరంగం వంటి నోరు, ఎర్రని మిడుగుడ్లతో ఉండే కలి శరీరం నుంచి నిత్యం అశుద్ధపు దుర్వాసన వస్తుంది. జూదం, మద్యపానం, స్త్రీలతో సంపర్కం వంటి అవలక్షణాలతో కలి లోకాన్ని పాలిస్తుంటాడు. కలి పాలన వల్ల లోకమంతా పాపులతో నిండిపోతుంది. దైవాన్ని చిన్నచూపు చూస్తారు. నాస్తికులు పెరిగిపోయి దైవారాధన అంతరించిపోతుంది. ఎవరైతే కిరాతకమైన బుద్ధులతో ఉంటారో
వాళ్ళలోకి కలి ప్రవేశించి నీచమైన పనులు చేయిస్తుంటాడు. అలా 4 పాదాలుగా మానవలోకం పాపాల పుట్టగా మారి ప్రజలు క్షుద్ర పూజలతో ప్రతికూల శక్తులను పూజించడం మొదలు పెడతారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు భరత వంశంలో శంబల అనే నగరంలో జన్మిస్తాడు. ఆ నగరంలో విష్ణుయసుడు సుమతి అనే పవిత్రమైన దంపతులకు 4 చేతులతో మహావిష్ణువు పుత్రుడిగా జన్మిస్తాడు. పవిత్ర గంగా ప్రక్షాళనతో ఆ 4 చేతులు 2 చేతులవుతాయి. మృత్యుంజయుడైన మార్కండేయుడు కల్కి అని ఆ బిడ్డకు నామకరణం చేస్తాడు. తర్వాత కల్కి తండ్రి వద్ద సెలవు తీసుకుని శాస్త్ర విద్య వేదాలు నేర్చుకోవడానికి ప్రయాణమవుతాడు. మార్గం మధ్యలో పరశురాముడు కనిపించి కల్కిని మహేంద్రగిరికి తీసుకువెళ్తాడు. అక్కడ 64 విద్యలను కేవలం 4 నెలల్లోనే నేర్చుకుంటాడు కల్కి. అనంతరం కల్కి బిల్వోదక క్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ శివుడిని ప్రార్థించి సాక్షాత్కారం పొందుతాడు. ఆ సందర్భంగా శివుడు కల్కిని తన ఒడిలో కూర్చోపెట్టుకుని జన్మ రహస్యం చెప్తాడు. కలికాలంలో పాపాలను అంతం చేయడానికి ఈ అవతారంలో జన్మించావని చెప్పడంతో పాటు దివ్య శక్తుల గల గరుడ అశ్వాన్ని బహుకరిస్తాడు. అనంతరం రత్నపు పిడిగల ఖడ్గాన్ని అందిస్తాడు. ఈ నేపథ్యంలో కల్కి సింహల ద్వీపానికి చేరుకుని పద్మావతిని పెళ్లి చేసుకుంటాడు. అలాగే ఇక్కడ ఇంకో విషయం, పద్మావతి ఎవరో కాదు, ఆ లక్ష్మీదేవియే సింహల ద్వీపంలో పద్మావతిగా అవతరిస్తుంది. అక్కడి నుంచి శంబలకు తిరిగి ప్రయాణమవుతాడు. ఇక అప్పటి నుంచి శంబల నగరం రూపురేఖలు మారిపోతాయి. ఎత్తైన భవనాలు, ఉద్యానవనాలతో అలరారుతుంది. సరస్సులు, సరోవాలతో ఎంతో ఆహ్లాదకరంగా అందంగా కనిపిస్తుంది. ఒకప్పుడు చిన్న గ్రామంగా ఉండే ఆ ప్రాంతాన్ని విశ్వకర్మ నగరంగా తీర్చిదిద్దడంతో శంబల స్వర్గంగా సుందరంగా తయారవుతుంది. అయితే పాపుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాదు. దీంతో కల్కి అక్కడ అధర్ములను సంహరించి ధర్మ సంస్థాపన చేస్తాడు. ఈ నేపథ్యంలో దేవతలు శంబలకు వచ్చి కల్కిని దర్శించుకుంటారు. తిరిగి వైకుంఠానికి రావాలని ప్రార్థిస్తారు. దీంతో కల్కి సత్యయుగ స్థాపన చేసి గంగానది తీరంలో కల్కి అవతారాన్ని చాలిస్తాడు. ఇక విష్ణువుగా వైకుంఠానికి చేరుకుంటాడు. ధర్మానికి కేంద్రంగా మారిన శంబల అప్పటి నుంచి సాధారణ మానవులకు కనిపించకుండా అదృశ్యమైపోతుంది. ఈ నగరాన్ని చూడాలంటే ఆ మానవుడు ఎంతో స్వచ్ఛమైన మానవుడై ఉండాలి. సత్యం, ధర్మం, అహింసను పాటించే పుణ్యాత్ములకు మాత్రమే శంబల నగరాన్ని చూసే భాగ్యం దక్కుతుందని పురాణాల్లో పేర్కొన్నారు. అందులో చెప్పినట్లే కొందరు సాధారణ వ్యక్తులు శంబల నగరాన్ని చూసి రావడం గమనార్హం. ఎప్పటికీ అదృశ్య రూపంలో ఉండే ఆ మాయా ప్రపంచంలోకి ప్రవేశించడం అంత సులభమైన పని కాదు. మానవ శరీరంలో ఉండే సుషుమ్న నాడి తెరుచుకున్న వారికి మాత్రమే శంబల నగరంలోకి ప్రవేశం లభిస్తుంది. ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యం. కొందరు ఈ జన్మలో పుణ్యకార్యాలు చేసిన పూర్వ కర్మల వల్ల శంబలకు వెళ్లే దారి కనుగొనలేరు. చిత్రం ఏంటంటే ఈ సైన్స్ యుగంలో కూడా కొందరు శంబలలోకి ప్రవేశించి అక్కడి అద్భుతాలను చూసి వచ్చాము అని అంటారు. ఇందుకు వారి వద్ద తగిన ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. మరి శంబల నగరాన్ని చూసిన ఆ వ్యక్తులు ఎవరో తెలుసా మీకు? 1896లో జన్మించిన ఆనందమయి హిమాలయాల్లో సుమారు 20 నుంచి 25 అడుగుల ఎత్తుగల మనుషుల్ని చూశానని చెప్పింది. వాళ్ళంతా 5000 ఏళ్ల నాటి ద్వాపర యుగానికి చెందిన మనుషులని చెప్పింది. రష్యాకు చెందిన హెలీనా హిమాలయాల్లోని అతి రహస్యమైన ప్రదేశాల అన్వేషణలో భాగంగా ఆమె శంబలాకు చేరుకున్నారు. ఆనందమయి చెప్పినట్టే ఆమె ద్వాపర యుగం నాటి మనుషులను కూడా చూశానని చెప్పారు. ఈ విషయాల్ని ఆమె రాసిన ఐసిస్ అన్వీల్డ్ ది సీక్రెట్ డాక్టరిన్ అనే బుక్స్ లో రాశారు. తమిళనాడులోని కుర్తలానికి చెందిన మౌనస్వామి కూడా శంబల సిద్ధాశ్రమంలో తపస్సు చేశారు అని అంటారు. 1974లో నికోలస్ స్టోరిచ్ అనే ఒక రష్యా పరిశోధకుడు శంబల నగరంపై అధ్యయనాలు చేసి పలు రహస్యాలను తెలుసుకున్నాడు. ఆయన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారాయి. దీంతో శంబల నగరం గురించి జర్మనీ నియంత హిట్లర్ కు కూడా సమాచారం అందింది. అప్పుడు ఒక టీంను హిట్లర్ హిమాలయాలకు పంపించి పరిశోధనలు చేయించాడు. అయితే వారి శ్రమ ఫలించలేదు. శంబల నగరాన్ని కనుక్కోలేక వెనుతిరిగారు. దివ్య దృష్టి గల వ్యక్తులకు శంబలలోకి ప్రవేశం సులభమని, ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యమవుతుందని పురాణాల్లో పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు అక్కడికి వెళ్లిన వ్యక్తులు కేవలం శంబల నగరంలోని మనుషులను మాత్రమే చూసి వచ్చినట్లు తెలుస్తోంది. అసలైన రహస్య నగరంలోకి అడుగు పెట్టడం వారికి సాధ్యం కానట్టు సమాచారం. శంబల నగరం మానస సరోవరం కైలాస పర్వతానికి అతి సమీపంలో అదృశ్య రూపంలో దాగి ఉంది. టిబెట్ బౌద్ధకాల చక్రం భారతీయ పురాణాల ప్రకారం శంబల నగరం చుట్టూ 8 రేకుల కమలం ఆకారంలో పర్వతాలు ఉంటాయి. మధ్యలో స్ఫటిక శ్రీచక్రం ఉంటుంది. దాని చుట్టూ గొలుసుకట్టుగా పర్వతాలు ఉంటాయి. శంబల రాజధాని పేరు కలాప. శంబల నగరంలో 1,000,000 సూర్యకాంతుల కాంతితో సమానమైన చింతామణి అనే దివ్యమణి ఉంటుంది. అది దాదాపు పనసకాయ సైజులో ఘనీభవించిన పాదరసంగా గడ్డ
కట్టినట్టుగా ఉంటుంది. సప్తరస దానములతో ఏర్పడిన ఈ మణి గురించి రష్యా పరిశోధకుడు నికోలస్ కూడా కొన్ని ఆశ్చర్యపరిచే విషయాలు చెప్పాడు. ఈ మణికి అర్ధచంద్రాకారంలో ఒక ముఖం ఉంటుంది, పెదవులు తెరిచినట్టుగా ఒక ద్వారం ఉంటుంది. సిద్ధ ఋషులు దానికి నిత్యం శివ విష్ణు మంత్రాలతో అర్చన చేస్తారు. ఆ మణి కోరిన వరాలు ఇస్తుందని, భవిష్యత్తులో దాన్ని కలిగి భగవానుడు ధరిస్తాడని పురాణాల్లో ఉంది. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా ఈ వీడియో మీకు నచ్చింటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి.